పులి మరియు గీతం. అడవిలో ఒక శక్తివంతమైన పులి ఉండేది. అది దాని బలాన్ని చూపించడంలో ఎంతో గర్వపడేది. ఏ జంతువు దాని దగ్గరికి వచ్చినా దాన్ని ధీమాగా బెదిరించేది. నేను ఈ అడవికి రాజుని. నా మాటకే అంతా కదలాలి. చిన్న జంతువులు పులిని చూస్తే భయపడేవి. పెద్దవాళ్లు దాని దారిలో పడకుండా జాగ్రత్తపడేవారు. ఒకరోజు ఒక చిన్న గీతం, డ్రాగన్ ఫ్లై, ఆ పులి దగ్గరికి వచ్చి మెల్లగా అన్నది, పులి రాజా, నీ శరీరం గొప్పది, బలం గొప్పది. కాని నీ గర్వం నీకు శత్రువు అవుతుంది. పులి అగౌరవంగా నవ్వింది. ఒక గీతం నన్ను బోధించాలా? నేనంటూ అడవిని కదిలించేవాడిని. రోజులు గడిచాయి. ఒకరోజు పులి సాధారణంగా జంతువుల్ని వెతుకుతూ పోతూ అడవిలో వేసిన వేటగాళ్ల జాలంలో చిక్కుకుంది. ఆ చిన్న జంతువులందరూ దూరంగా చూశారు. ఎవరూ దగ్గరికి రాలేదు. పులి అరవసాగింది, దయకోరింది. కాని ఎవ్వరూ స్పందించలేదు. అప్పుడు అదే గీతం మళ్లీ వచ్చి అంది, నీ బలం నిన్ను రక్షించలేదు. నీ వినయం ఉండితే ఇప్పుడు నీకు సహాయం చేసేవారు ఉండేవారు. పులి కన్నీళ్లు పెట్టుకుంది. దాని గర్వం కరిగిపోయింది. అందరికీ సహాయం చేస్తూ వినయంగా ఉండాలని నిర్ణయించుకుంది. నీతి, గర్వం ఉన్న చోట స్నేహం ఉండదు. బలం కన్నా వినయం గొప్పది.